మతం అంటే మతం అనే మాట ఒక సందిగ్ధమైన మాట. దీనికి ఒక నిశ్చయమైన అర్థం లేదు. ఇది అనేక అర్థాలతో కూడుకున్న ఒక మాట. ఎందుకంటే మతం ఎన్నో దశల్ని దాటుకుంటూ సాగి వచ్చింది. ఒక దశలో మత భావనను ఒక రకంగా వ్యవహరించినా తరువాతి దశలో దాని అర్థం ఒక విధంగా లేదు. మొదటి దశలో వలె చివరి దశలో లేదు. మత భావన ఎప్పుడూ నిర్ణయించబడలేదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఉరుములు, వర్షం, వరదలు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు అలాంటి పరిస్థితులకు కారణాలేమిటో ఆది మానవులకు తెలిసేవి కావు. వాటిని ఉపశమింపజేయటానికి వారు ఏదో మహిమల్ని ఆశ్రయించేవారు. అందువల్లనే మతం అంటేనే మహిమలు అయ్యింది. తర్వాత మత పరిణామంలో రెండవ దశ వచ్చింది. ఈ దశలో మతం అంటే నమ్మకాలు, ఆచారాలు, కర్మలు, పూజలు, యజ్ఞాలుగా గుర్తింపులోకి వచ్చింది. ఆది మానవునికి తెలియని, అర్థం తెలుసుకోలేని ప్రకృతి ఘటనల వెనుక ఏదో ఒక అతీత శక్తి ఉన్నదనే నమ్మకంతోనే మతం మూలసూత్రం ఆరంభమవుతుంది. ఈ దశలో మహిమలు అంతరించాయి. ఈ శక్తి ఆదిలో దుష్టమైనది, కానీ తరువాత అది ఉపకారి కావచ్చని కూడా భావించారు. నమ్మకాలు, ఆచారాలు, కర్మలు, యజ్ఞాలు శిష్టశక్తిని ప్రసన్నం చేయటానికి, దుష్టశక్తిని శాంతింపచేయటానికి రెండు విధాలుగానూ అవసరమయ్యాయి. అనంతరం ఆ శక్తిని దేవుడు లేదా సృష్టికర్త అన్నారు. ఆ పైన మూడవ దశ వచ్చింది. ఏ దేవుడైతే ఈ విశ్వాన్ని సృష్టించాడో ఆయనే మనిషిని కూడా సృష్టించాడు అన్నారు. తర్వాత మనిషికి ఆత్మ ఉందని, అది శాశ్వతమైందని, అలాగే విశ్వంలో తన చర్యలన్నిటిపై దేవుడికి మనిషి సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుందని నమ్మకం వచ్చింది. ఇదే క్లుప్తంగా మత భావన పరిణామం. దేవునిలో విశ్వాసం, ఆత్మలో విశ్వాసం, దైవభక్తి, దారి తప్పిన ఆత్మకి స్వస్థత, యజ్ఞాలు, ప్రార్థనలు, విధులతో దైవాన్ని ప్రసన్నం చేసుకోవటం, ఇవి క్రమంగా మతానికి అర్థంగా పరిణమించాయి.